ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ 2025 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాదా డిసెంబర్ 31, 2006లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక దృఢత మరియు పరివర్తన శక్తి ద్వారా కారణము మరియు సమస్య అనేటటువంటి మాటలకు వీడ్కోలు ఇచ్చి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి. ఈరోజు నవయుగ రచయిత అయిన బాబ్దాదా తమ నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరం మరియు కొత్త యుగం రెండింటి శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు కూడా శుభాకాంక్షలు ఇచ్చేందుకు చేరుకున్నారు. అయితే కేవలం కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా, లేక కొత్త యుగానికి కూడా శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారా? బ్రాహ్మణాత్మలైన మీకు నవయుగం కూడా ఇంత గుర్తుందా? ఎలాగైతే కొత్త సంవత్సరం ఇక రానే వచ్చేసింది అని మనస్సులో వస్తుందో, అదేవిధంగా మా నవయుగం కూడా రానే వచ్చేసింది అని అంతగా అనుభవం చేస్తూ ఉన్నారా? ఆ నవయుగం యొక్క స్మృతి ఇంత సమీపంగా మీకు ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. మీ శరీర రూపి మెరిసే డ్రెస్సు ఎదురుగా కనిపిస్తూ ఉందా? పిల్లల మనస్సులో, నయనాలలో నవయుగం యొక్క దృశ్యాలు ఇమర్జిగా ఉన్నాయా? మీ నవయుగంలో తనువు, మనస్సు, ధనము, జనము ఎంత శ్రేష్టంగా ఉంటాయి, సర్వప్రాప్తుల బండారంగా ఉంటాయి. ఈరోజు పాత ప్రపంచంలో ఉన్నాం మరియు ఇప్పుడిప్పుడే మా రాజ్యంలో ఉంటాము అనే సంతోషం ఉంటుంది. మీ రాజ్యం గుర్తుందా? ఈరోజు డబల్ కార్యం కోసం వచ్చారు కదా. ఒకటి పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు రెండవది కొత్త సంవత్సరానికి అభినందనలు ఇచ్చేందుకు వచ్చారు. అయితే ఇక్కడ కేవలం పాత సంవత్సరానికి మాత్రమే వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చారా, లేదా పాత ప్రపంచం యొక్క పాత సంస్కారాలు, పాత స్వభావాలు, పాత నడవడికకు కూడా వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చారా? బాబా అంటారు, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చేదైతే సహజమే అనిపిస్తుంది, కానీ పాత సంస్కారాలకు వీడ్కోలు ఇవ్వటం కూడా అంతే సహజంగా అనిపిస్తూ ఉందా? మాయకు కూడా వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చారా? లేదంటే కొద్దిగా మాయ పైన ప్రేమ ఉందా? ప్రేమ ఉంచుకోవాలనుకుంటూ ఉన్నారా? ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల ద్వారా పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు. ఇవ్వగలరా? ధైర్యం ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. వీడ్కోలు ఇవ్వాలి అనుకుంటున్నాం కానీ మళ్ళీ మాయ వచ్చేస్తుంది అని ఇలా ఆలోచిస్తున్నారా? ఈరోజు దృఢ సంకల్పం యొక్క శక్తి ద్వారా పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి నవయుగం యొక్క సంస్కారాలకు, జీవితానికి అంటే నవయుగం యొక్క జీవితానికి అభినందనలు ఇచ్చేటటువంటి ధైర్యం ఉందా? ఉంది కదా అని అడుగుతూ ఉన్నారు బాబా. పిల్లలైతే చతురతతో సమాధానం ఇస్తారు. ఎందుకంటే మేము ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే 1000 అడుగుల సహయోగం తండ్రి ద్వారా లభించాల్సిందే అని మీకు తెలుసు. మీరు అధికారులు కదా, 1000 అడుగుల సహాయానికి అధికారులు. కేవలం ఆ ధైర్యాన్ని మాయ కదిలించేందుకు ప్రయత్నిస్తుంది. చేస్తూనే ఉన్నాం, అవనైతే అవ్వాలి, తప్పకుండా అయితే చేస్తాము, ఏమో తెలీదు అనే సంకల్పం వచ్చిందంటే అది ధైర్యాన్ని బలహీనం చేసేస్తుంది. తండ్రి తోడుగా ఉన్నప్పుడు కానీ, అయితే అనే మాటలు రాజాలవు అంటున్నారు బాబా. ఈ కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? ధైర్యం అనే పాదాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ధైర్యం అనే పాదం ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే మాయ స్వయమే కదిలిపోవాలి, కానీ ధైర్యం అనే పాదం కదలరాదు. మీ అందరి కర్తవ్యం ఏంటి? విశ్వ కళ్యాణి
విశ్వ పరివర్తకులు. మీ కర్తవ్యం ఇదే కదా! విశ్వ పరివర్తకులు అనేది టైటిల్ కూడా ఉంది కదా అంటున్నారు బాబా. ప్రకృతిని కూడా పరివర్తన చేయాల్సిందే అని ఛాలెంజ్ చేశారు కదా! కనుక మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. విశ్వ పరివర్తకులు, ప్రకృతి పరివర్తకులైన మీరు స్వపరివర్తకులుగా అవ్వలేరా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మీ విశ్వ పరివర్తక కర్తవ్యాన్ని స్వయం పట్ల మరియు మీ బ్రాహ్మణ పరివారం పట్ల చేయండి. మీ కర్తవ్యం యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని ఇప్పుడు ప్రత్యక్షం చేస్తారు కదా అంటూ ఉన్నారు బాబా. స్వపరివర్తనను మీరు స్వయము కోరుకుంటున్నారు మరియు బాప్దాదా కూడా కోరుకుంటూ ఉన్నారు అనేది మీకు తెలుసు కదా. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు సేవ చేసే శ్రమ చేస్తున్నాము అని పిల్లలు అంటారు. తండ్రిని ప్రత్యక్షమైతే చేయాల్సిందే, చేస్తారు కూడా. కానీ తండ్రిని ప్రత్యక్షం చేసేదానికి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చెయ్యండి అంటున్నారు బాబా. పిల్లలైతే బాప్దాదా ఇంతకు ముందు కూడా పిల్లలకి ఇది వినిపించారు. మాయ చివరి సమయం వరకు రావటం ఆపేసేది లేదు, కానీ మాయ పని రావటం. మీ పని ఏమిటి? మాయ పైన విజయం పొందటం, విజయీలుగా అవ్వటం మీ పని కదా. కనుక మేము కోరుకోకపోయినా మాయ వచ్చేస్తుంది, జరిగిపోతుంది అని అనకండి అంటున్నారు బాబా. ఇప్పుడు బాప్దాదా ఈ సంవత్సరంతో పాటు ఈ మాటలకు కూడా వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, పరివర్తన శక్తి బలహీనంగా ఉంది. ఇలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇలా చేస్తామని చాలా మంచి ప్లాన్లు తయారు చేస్తారు. కానీ పరివర్తన శక్తి లోటుగా ఉన్న కారణంగా కొంత పరివర్తన అవుతుంది, కొంత అలాగే ఉండిపోతుంది. రెండవది, దృఢతలో లోపం. సంకల్పాలు మంచి మంచివి చేస్తారు. ఈరోజు కూడా చూడండి, ఎన్ని కార్డులు, ఎన్ని దృఢ సమాచారాలు, ఎన్ని ప్రతిజ్ఞలు వచ్చాయి. ఇప్పుడు బాప్దాదా ఈ 2 శక్తులకు అండర్లైన్ చేయిస్తున్నారు. దృఢతలో లోపం వచ్చేస్తుంది. అయితే ఆ లోపానికి కారణం సోమరితనం, ఇతరులను చూసే బలహీనత. అయిపోతుందిలే, చేస్తున్నాం కదా, చేస్తాము, తప్పకుండా చేస్తాము, ఇలా అంటారు. బాప్దాదా ఈ సంవత్సరం ఒక పదానికి సదాకాలానికి వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు. చెప్పమంటారా అని అడుగుతూ ఉన్నారు బాబా. ఇవ్వాల్సి వస్తుంది కదా వీడ్కోలు. ఈ సంవత్సరం బాప్దాదా కారణము అనేటటువంటి శబ్దానికి, అంటే ఈ పదానికి వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటున్నారు. కారణం సమాప్తి అయ్యి నివారణ అయిపోవాలి. సమస్య సమాప్తి అయిపోయి సమాధాన స్వరూపులుగా అవ్వాలి. అది సొంత కారణమున్నా, సహచరుల కారణమున్నా, సంఘటన యొక్క కారణమున్నా, ఏదైనా పరిస్థితి కారణంగా ఉన్న బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో కారణము, సమస్య అనేటటువంటి పదాలు పరివర్తన అయిపోయి నివారణ మరియు సమాధానంలోకి మారిపోవాలి అంటున్నారు బాబా. ఇలాంటి పరివర్తన రావాలి. పరోపకారులుగా అవ్వండి. మీరు స్వయం కారణంగా అయినా, ఇతరుల కారణంగా అయినా పరోపకారి ఆత్మగా అయి, దయాహృదయం గల ఆత్మగా అయి, శుభ భావన, శుభ కామనల యొక్క హృదయం కలిగిన వారుగా అయి సహయోగం అనేది ఇవ్వండి, స్నేహం తీసుకోండి అంటున్నారు బాబా. ఈ కొత్త సంవత్సరానికి ఏ పేరు ఇస్తారు? బాప్దాదా ఈ సంవత్సరాన్ని శ్రేష్ఠ శుభ సంకల్ప, దృఢ సంకల్ప, స్నేహ సహయోగ సంకల్ప సంవత్సరము అని అంటున్నారు. ఇది పేరు కాదు, కానీ ఇలా చూడాలనుకుంటున్నారు కదా బాప్దాదా. దృఢతా శక్తిని, పరివర్తన శక్తిని సదా సాతిగా చేసుకోండి, అంటే మీ జతలో ఉంచుకోండి. ఎవరైనా మీకు కొంత నెగిటివ్ ఇచ్చారనుకోండి,
ఆ నెగటివ్‌ని కూడా పాజిటివ్‌లోకి పరివర్తన చేసుకోండి అంటున్నారు బాబా. మీ జడ చిత్రాలు కూడా చూడండి. ఏ విధంగా దయాహృదయం కలిగినవిగా ఉన్నాయి కదా! అందుకు బాబా అంటున్నారు, మొదట అంటే పూజింపబడేటటువంటి మీ జడ చిత్రాలు కూడా ఇవే కదా దయ చూపించేవి. అందుకని సదా మొదట మీ పైన మీరు దయ చూపించుకోండి. తరువాత బ్రాహ్మణ పరివారం పైన దయ చూపించండి. ఒకవేళ ఎవరైనా పరవశమైన, సంస్కారానికి వశమైన, బలహీనంగా అయినా ఆ సమయంలో వారు తెలివిహీనులుగా అయిపోతారు. కనుక వారిపైన క్రోధం చేసుకోకండి. అలాగే క్రోధం అనేది తండ్రి అయితే ఆవేశం, ఉల్టా నశ ఇవి దానికి పిల్లలు. అందుకని బాబ్దాదా ఈ కొత్త సంవత్సరంలో ఎలా అయితే పరస్పరము ఒకరికొకరు నోటిని తీపి కూడా చేయించుకుంటారు కదా, శుభాకాంక్షలు ఇస్తారు, నోటిని తీపి చేస్తారు. అలాగా బాబా అంటున్నారు, మీరు నోటిని తీపి చేయటమే కాదు, కానీ మీ ముఖము కూడా మధురంగా ఉండాలి. మీ ముఖము సదా ఆత్మీయతతో కూడిన స్నేహంతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, చేదుతనం అనేది ఉండరాదు అంటున్నారు బాబా. చాలామంది తమ ప్రతిజ్ఞను కూడా వ్రాసారు, మేము కోరుకోవటం లేదు కానీ అది వచ్చేస్తుంది అని అంటున్నారు. దీనికి కారణం దృఢత యొక్క లోపము అనేది బాబ్దాదా వినిపించారు. దృఢతా శక్తి ఎలాంటిది అంటే, ప్రపంచంలోని వారు కూడా శరీరం వెళ్ళిపోయినా ప్రతిజ్ఞ వెళ్ళిపోరాదు అని అంటారు కదా. అయితే దీనికోసం చనిపోవాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, మారాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా తాము చేసిన ప్రతిజ్ఞలో దృఢంగా ఉండేవారే ప్రతి అడుగులో సఫలతామూర్తులుగా ఉంటారు. ఎందుకంటే దృఢత అనేదే సఫలతకు తాళం చెవి అంటున్నారు బాబా. కొత్త సంవత్సరంలో స్వయాన్ని, సహయోగులను మరియు విశ్వాన్ని పరివర్తన చేసే నవీనత చేయాల్సిందే. మొదటిసారి వచ్చిన వారైనా నా బాబా అని అన్నారు కనుక అధికారులే కదా. శ్రీమతాన్ని అనుసరించేందుకు కూడా అధికారులు, మరియు సర్వ ప్రాప్తులకి కూడా అధికారులు. బాబ్దాదా చూశారు, పిల్లలు పరివర్తన కావటం లేదు, కనుకనే విశ్వ పరివర్తన కూడా డీలాగా జరుగుతోంది. అంతేకాక పిల్లలు అంటే ఆత్మలు చూడండి, కొత్త కొత్త ప్రకారాల దుఃఖానికి పాత్రులుగా అవుతున్నారు. దుఃఖము, అశాంతులకు కొత్త కొత్త కారణాలు తయారవుతూ ఉన్నాయి. కనుక పిల్లల దుఃఖపూరిత పిలుపులు విని తండ్రి ఇప్పుడు విశ్వ పరివర్తనను కోరుకుంటున్నారు. కనుక ఓ మాస్టర్ సుఖదాతలైన పిల్లలు, దుఃఖితుల పైన దయ చూపించండి. భక్తులు కూడా భక్తి చేసి చేసి అలసిపోయారు. భక్తులకు కూడా ముక్తి వారసత్వాన్ని ఇప్పించండి అంటున్నారు బాబా. దయ కలుగుతూ ఉందా లేదా? మీ సొంత సేవలో, మీ సొంత దినచర్యలోనే మీరు బిజీగా ఉన్నారా? ఎందుకంటే ఈ కార్యానికి మీరే నిమిత్తులు. ఎవరైతే నా బాబా అని అన్నారో, తండ్రిని అంగీకరించారో వారందరూ నిమిత్తులే కదా. మీరు భక్తుల ఆశను పూర్తి చేయండి, వారికి కూడా బహుమతిని ఇప్పించండి. ఎలా అయితే కొత్త సంవత్సరంలో బహుమతి ఇస్తారు, అలా మీరు కూడా వారికి బహుమతిని ఇప్పించండి. దుఃఖితులను దుఃఖం నుంచి విడిపించండి, ముక్తిధామంలో శాంతిని ఇప్పించండి, ఈ బహుమతి ఇవ్వండి అంటున్నారు బాబా. బ్రాహ్మణ పరివారంలో ప్రతి ఆత్మకు హృదయపూర్వక స్నేహము, సహయోగాన్ని బహుమతిగా ఇవ్వండి. మీ వద్ద ఈ బహుమతుల యొక్క స్టాక్ ఉంది కదా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా స్వయాన్ని మనస్సుకు యజమానిగా అనుభవం చేసి ఒక్క సెకండులో మనస్సుని ఏకాగ్రం చేయగలరా? ఒక్క సెకండులో
మీ మధురమైన ఇంటికి చేరుకోండి. ఒక్క సెకండ్లో మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి. ఇది బాప్దాదా డ్రిల్ చేయిస్తూ ఉన్నారు. ఈ అభ్యాసం రోజంతటిలో మధ్య మధ్యలో చేసేందుకు అటెన్షన్ అనేది ఉంచండి. మనస్సు యొక్క ఏకాగ్రత స్వయాన్ని మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న సర్వుల అతి స్నేహిలు, సర్వుల సహయోగులైన శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపులా ఉన్న విజయీ పిల్లలకు, నలువైపులా ఉన్న పరివర్తన శక్తి గల పిల్లలకు, నలువైపులా ఉన్న సదా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకొని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా సమాధాన స్వరూపులు విశ్వ పరివర్తకులైన పిల్లలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి. అంతేకాక తండ్రికే శిరోకిరీటాలైన పిల్లలందరికీ కూడా బాప్దాదాల యొక్క నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: మురళీధరుని యొక్క మురళీ పైన ప్రీతిని ఉంచుకునేవారు శక్తిశాలి ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలకైతే చదువు అనగా మురళీపై ప్రేమ ఉంటో వారికి సదా శక్తిశాలి భవ అనే వరదానం లభిస్తుంది. వారి ముందర ఎలాంటి విఘ్నము కూడా నిలబడలేదు. మురళీధరునిపై ప్రీతిని ఉంచుకోవటం అనగా వారి మురళీపై ప్రీతిని ఉంచుకోవటం. ఒకవేళ ఎవరైనా నాకు మురళీధరుడి పైన ప్రీతి అయితే చాలా ఉంది, కానీ చదువుకునేందుకు సమయం లేదు అని అన్నారంటే తండ్రి దీనిని అంగీకరించరు. ఎందుకంటే ఎక్కడ లగన్ అనేది ఉంటుందో, లోతైన ప్రేమ ఉంటుందో అక్కడ ఎలాంటి సాకులు ఉండవు. చదువు మరియు పరివారం యొక్క ప్రేమ కోటగా అయిపోతుంది. దాని ద్వారా వారు సురక్షితంగా ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్: ప్రతి పరిస్థితిలో స్వయాన్ని మలుచుకున్నట్లయితే సత్యమైన బంగారుగా అయిపోతారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.